ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ నెల 27న మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానానికి సంబంధించి అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు కనీస జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే చాలా ఓట్లు మరి చెల్లకుండా పోతున్నాయి. విద్యావంతులు వేసే ఓట్లు చెల్లకుండా పోవడం కొంచెం విస్మయాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఎందుకంటే మిగతా ఎన్నికల కంటే ఈ ఎన్నికల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీని మీద అవగాహన కోసం అయితే మనకు ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదట మనకి ఇక్కడ బ్యాలెట్ పత్రంలో పోలింగ్ సిబ్బంది ఇచ్చే ఊదా రంగు స్కెచ్ పెన్తోనే ఓటు వేయాలి. మీకు ఒక బ్యాలెట్ పేపర్తో పాటు ఒక స్కెచ్ పెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది పోలింగ్ సిబ్బంది. ఆ స్కెచ్ పెన్తో మాత్రమే మీరు ఓటు అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. వేరే ఏ పెన్ను కానీ పెన్సిల్ కానీ ఉపయోగించిన లేదా టిక్ చేయడం కానీ ఓకే అనే అక్షరాలు కూడా రాయకూడదు బ్యాలెట్ పేపర్పై. మీరు గమనించండి. అక్కడ మీకు బ్యాలెట్ పేపర్లో వరుసగా ఉన్నటువంటి అభ్యర్థుల పేర్లు అయితే ఉంటాయి. మీరు ఎవరికైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 నెంబర్ అంకెనైతే వేయాలి. మీరు గమనించండి. మీరు ఒక్క అంకె వేయకుండా అంటే 1 నెంబర్ రాయకుండా 2, 3 ఇతర ఏ అంకెలు కూడా వేయకూడదు. కంపల్సరీ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఒక అంకె అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కండిషన్ ప్రకారం మీరు గమనించండి. ఇక అభ్యర్థుల్లో ఖచ్చితంగా ఒక అంకె ఎవరికైనా వేయాలి. మిగతా అభ్యర్థులకు వేయడం అనేది ఓటర్ ఇష్టం. ఇక ఒక అంకె తర్వాత 2, 3, 4 ఇలా నచ్చిన అభ్యర్థికి అంకెలను వారి పేరు పక్కన ఉన్నటువంటి బాక్సులో అయితే మీరు వేయాల్సి ఉంటుంది. అదే గడిలో ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్య సంఖ్య మాత్రమే ఇవ్వాలి. మీరు గమనించండి. ఒకే అంకెను మీరు 2, 3 అయితే ఇక్కడ ఇవ్వకూడదు. ఒకరికి ఒక నెంబర్ మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక భారతీయ అంకెలైన 1, 2, 3, 4, 5 లేదా రోమన్ అంకెలు వరుసగా నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం వేయాలి. అంటే మీరు 1, 2, 3, 4 ఇవైనా వాడచ్చు. రోమన్ అంకెలు కూడా ఉపయోగించడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఆంగ్లంలో 1 అని, ఓకే అని ఇతర గుర్తులు పదాలైతే ఇక్కడ రాయకూడదు. కేవలం అంకెలను మాత్రమే రాయాలి. మీరు గమనించండి. ఇక బ్యాలెట్లో పేరు, సంతకం, ఇతర అక్షరాలు మీరు ఏవి రాసినా కూడా ఆ ఓట్లు మాత్రం చెల్లవు. కేవలం నంబర్స్ మాత్రమే మీరు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఫోటో పక్కన ఉన్న బాక్స్ మధ్యలోనే మీరు ఆ నెంబర్ వేయండి. మరి ఎక్కడ కూడా వేయకూడదు. గమనించండి. అభ్యర్థి పేరున్న పేరు పైన టిక్ చేయడం కానీ లేదా వరుస సంఖ్య పైన మార్క్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేస్తే మీ ఓటు అయితే ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇది మీరు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.